సో ఈరోజు మనం డిస్కస్ చేసుకునే ముందు సెషన్ అనేది ఒక ఇంటరాక్టివ్గా ఉన్నట్లయితే కనుక ఇంకా బాగుంటుందండి. సో ఇఫ్ యూ కెన్, మీరు కనుక మీ యొక్క ఎక్కడి నుంచి లొకేషన్ మాట్లాడుతున్నారు జస్ట్ మెసేజ్ రూపంలో టైప్ చేయండి. సో దట్ ఇట్ విల్ బి మోర్ ఇంటరాక్టివ్. అండ్ మన లాస్ట్లో Q&A క్వశ్చన్ ఉంటుందన్నమాట. సో మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా డెఫినెట్గా మీరు లాస్ట్ వరకు ఉన్నట్లయితే కనుక మీ క్వశ్చన్స్ అన్నిటి కూడా ఆన్సర్ చేయబడుతుంది డెఫినెట్గా. సో మధ్యలో కూడా మీకు ఏదైనా క్వశ్చన్స్ వచ్చినా కూడా డెఫినెట్గా మీరు నోట్ చేసి పెట్టుకోండి. మనం డిస్కస్ చేద్దాం. So before going to start the session, actually this is the session a mix of Telugu English untundi. So if anyone don't knows Telugu, just message me. I will share my number here. We can start directly. సో నా నెంబర్ షేర్ చేశానండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఒకవేళ పర్సనల్గా మాట్లాడాలనుకున్నా కూడా యూ కెన్ టాక్ టు మీ డైరెక్ట్లీ. ఓకే, లెట్ మీ స్టార్ట్ ద సెషన్. సో బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ ద సెషన్, ఐ జస్ట్ షేర్ యూ ద స్క్రీన్. So before going to start the session, I'll just want to share my transformation. Just have a look at. Yes, thank you, Andy. So let me discuss the topic today, fat loss from home. So today we discuss about the root cause and everything. So first of all, we belongs to WOW community. So what is WOW community ante kanaka? Warriors of Wellness. ఈ వావ్ కమ్యూనిటీలో ఎవరెవరు ఉంటారంటే కనుక ప్రామినెంట్ డాక్టర్స్ ఉన్నాము, న్యూట్రిషనిస్ట్లు ఉన్నాము, వెల్నెస్ కోచెస్, ఫిట్నెస్ ట్రైనర్స్. సో మా అందరి యొక్క మెయిన్ మిషన్ అంటే ఏంటంటే కనుక ఒక లైఫ్ స్టైల్ డిసీజ్ ఫ్రీ కంట్రీ అండ్ ఆల్సో వరల్డ్ దీన్ని చూడాలని చెప్పి ఒక మిషన్తో వావ్ అనే కమ్యూనిటీలో మేమందరం కూడా టుగెదర్ వర్క్ చేస్తున్నామండి. సో టుడేస్ టాపిక్ ఈస్ ఫ్యాట్ లాస్ ఫ్రమ్ హోమ్. సో ఫ్యాట్ లాస్ ఫ్రమ్ హోమ్ అంటే చాలా మంది మాకు తెలిసి కొంతమంది ట్రై చేసి ఉంటారు, డిఫరెంట్ పద్ధతులు ట్రై చేసి ఉంటారు. సో ఎక్కడెక్కడ మీరు అబ్స్ట్రాక్షన్స్ జరుగుతున్నాయి అన్నీ కూడా మీరు గమనించుకున్నట్లయితే కనుక మనం ఇక్కడ డిస్కస్ చేసేటప్పుడు డెఫినెట్గా మీరు అన్నింటినీ కూడా ఓవర్కమ్ చేసుకోవచ్చు, కొరిలేట్ చేసుకోవచ్చు. ఎక్కడెక్కడ తప్పులు చేస్తున్నాం అని కూడా మనం తెలుసుకున్నట్లయితే ఆ మిస్టేక్స్ని కనుక మనం ఖచ్చితంగా రెక్టిఫై చేసుకున్నట్లయితే డెఫినెట్గా మనకి మంచి రిజల్ట్స్ ఉంటాయండి. సో టాప్ 3 కామన్ మిస్టేక్స్ మోస్ట్ పీపుల్ డూ. సో వెయిట్ లాస్ అనగానో ఫ్యాట్ లాస్ అనగానో లేదంటే సో ఒబెసిటీ అంటే ముందు చేసే 3 కామన్ మిస్టేక్స్ ఏంటంటే కనుక ఒకటి తక్కువ తింటారు. సో తక్కువ తింటే బరువు తగ్గుదాం అనే ఒక మిస్కాన్సెప్షన్లో తక్కువ తినడం స్టార్ట్ చేస్తారు. లేదన్నట్లయితే కనుక రిలయింగ్ ఆన్ మీల్ రీప్లేస్మెంట్ షేక్స్. సో మీరు బయట వినేమంటారు, కొంతమంది పూర్తిగా ఫుడ్ రీప్లేస్ చేసేస్తారు. సో ఆ షేక్స్ అని ఈ షేక్స్ అని డిఫరెంట్ అన్ని ట్రై చేస్తారు. సో వాటి వల్ల కూడా పెద్ద యూజ్ లేదని చెప్పి తెలుసుకుంటారు ఫర్దర్గా. నెక్స్ట్ ఫాలోయింగ్ క్రాష్ డైట్స్ ఆర్ జ్యూసెస్. సో క్రాష్ డైట్స్ చేయడం, పూర్తిగా ఫుడ్ మానేయడం, లిక్విడ్స్ మీద ఉండడం, లేదంటే హెవీ ఎక్సర్సైజ్ చేయడం, ఇవన్నీ కూడా 3 కామన్ మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. సో అయితే ఈ 3 కామన్ మిస్టేక్స్లో మీరు ఒక్క పాయింట్ కామన్ చూసినట్లయితే కనుక మీరు ఎప్పుడైతే వీటిని కనుక ఆపేస్తారో మళ్ళీ వెంటనే రీబౌన్స్ అయిపోతారు వెయిట్ అన్నది. సో అంతకు మించి డబల్ అయిపోతారు వెయిట్. సో ఇవన్నీ కూడా 3 కామన్ మిస్టేక్స్ మాట. సో వీటిని కనుక మనం కరెక్ట్ చేసుకున్నట్లయితే డెఫినెట్గా మీరు కరెక్షన్స్ చేసుకుంటారు కాబట్టి ఇంటర్నల్గా కొన్ని హెల్త్ కరెక్షన్స్ చేసుకుంటూ హెల్దీగా వెయిట్ లాస్ అవ్వచ్చు, అలానే ఫ్యాట్ లాస్ అవ్వచ్చు. అదే మన కాన్సెప్ట్ ఈరోజు. సో నెంబర్స్ చూసినట్లయితే కనుక షాకింగ్ ఉన్నాయండి నెంబర్స్ అన్నీ కూడా. సో మీరు ఒక్కసారి స్టాటిస్టిక్స్ చూసుకున్నట్లయితే కనుక ఇండియా నీడ్స్ టు లూజ్ వెయిట్.
సో ఆల్మోస్ట్ ఇండియా అంతట్లో కూడా, ఇండియానే కాదు మొత్తం ఆల్ ఓవర్ వరల్డ్ అంతా కూడా ఒబిసిటీ అన్నది లాస్ట్ 30 years లో స్టాటిక్ తీసుకున్నట్లయితే కనుక 1970s లో ఇంత మనకి ఎక్కువ ఒబిసిటీ లేదండి. సో ఈ లాస్ట్ 30 years లో ఒబిసిటీ అన్నది చాలా రేజ్ అయిపోయింది అనమాట. సో 73% ఆఫ్ అర్బన్ ఇండియన్స్ ఆర్ ఓవర్ వెయిట్ లో ఉన్నారు. సో ఒక అంటే ఇద్దరిలో ఒకరు కామన్ గా ఒబేస్ గా ఉంటున్నారు అనమాట. సో యావరేజ్ రిస్క్ ఎవరైతే ఉంటున్నారంటే కనుక 28 నుంచి 38 years వాళ్ళు ఎక్కువ యావరేజ్ రిస్క్ లో ఉంటున్నారండి. బోత్ మెన్ అండ్ ఉమెన్ లో 28 నుంచి 38 years వాళ్ళు ఎక్కువ ఈ ఒబేసిటీ దానికి రిలేటెడ్ గా వచ్చే కంప్లైంట్స్ తో ఎక్కువ రిస్క్ లో ఉంటున్నారు. సో ఆల్మోస్ట్ 25.5 యావరేజ్ బిఎంఐ జనరల్ గా ఉండాలి. బట్ అంతకంటే ఎక్కువ ఉండడం వల్ల ఏంటంటే ఫర్దర్ కాంప్లికేషన్స్ అన్ని కూడా యాడ్ అవుతున్నాయి అన్నమాట. సో మీరు గమనించినట్లయితే ఇండియా యావరేజ్ గా మొత్తం చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ 11 kgs ఎక్కువ ఉంటున్నారని చెప్పి స్టాటిస్టిక్స్ చెప్తున్నాయండి. సో ప్రెసెంట్ మనకి ఒబెసిటీ అనేది గ్లోబల్ ఎపిడమిక్ గా మారింది. సో ఎపిడమిక్ అంటే ఏంటంటే జనరల్ గా మనం మీరు బయట జనం వినే ఉంటారు. సో రీసెంట్ గా మనకి కోవిడ్ అనేది పాండమిక్ మొత్తం ఆల్ ఓవర్ వరల్డ్ అంతా వచ్చింది. సో అలానే ఒబెసిటీ అన్నది లాస్ట్ 30 years తో పోల్చుకున్నట్లయితే చాలా ఎక్కువగా పెరుగుతున్న వచ్చిన మెయిన్ లైఫ్ స్టైల్ డిసీజ్ లో ఒబెసిటీ అన్నది ఒక మెయిన్ డిసీజ్ అన్నమాట. ఒబెసిటీ వచ్చే కాంప్లికేషన్ అన్ని కూడా ఫర్దర్ గా యాడ్ అవుతున్నాయి అన్నమాట. సో అలానే మనకి డయాబెటీస్ చూసుకున్నట్లయితే కూడా ఇండియా అన్నది డయాబెటిక్ లో క్యాపిటల్ గా ఇండియాని చెప్తున్నారు అనమాట. సో ఎందుకు ఇండియాలో డయాబెటిక్ క్యాపిటల్ అంటే కనుక మనం తీసుకునే ఫుడ్ హ్యాబిట్స్ ఈ కరెక్షన్స్ ఎప్పుడైతే చేసుకోగలుగుతామో డెఫినెట్ గా మనం డయాబెటీస్ కూడా ఈవెన్ టైప్ 2 డయాబెటీస్ అంటాం దాన్ని ఖచ్చితంగా రివర్స్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా మనం ఈరోజు డిస్కస్ చేసుకుందామండి. సో బాడీ మాస్ ఇండెక్స్ అంటాం యాక్చువల్ గా. సో వాట్ ఈస్ బాడీ మాస్ ఇండెక్స్ అంటే కనుక మన హైట్, యావరేజ్ పర్సన్ యొక్క హైట్ తగ్గ వెయిట్ ఉన్నారో లేదో చెక్ చేసుకోవాలి. ఇక్కడ మీరు చూసినట్లయితే కనుక ఒక 5 feet ఉంటే కనుక వ్యక్తి 51 kgs అన్నది అతని యొక్క ఆర్ మేల్ ఆర్ ఫీమేల్ ఇద్దరిలో కూడా కామన్ చూసినట్లయితే ఒక 5 feet ఉంటే కనుక 51 kgs అన్నది అతని యొక్క ఐడియల్ వెయిట్. 5.1 అంటే 53 kgs, 5.2 అంటే 54 kgs. అలా యావరేజ్ చూసినట్లయితే 6 feet ఉంటే కనుక 74 kgs అన్నది ఐడియల్ వెయిట్ అన్నమాట. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఈ స్క్రీన్ లో అండర్ వెయిట్, ఎక్స్ట్రీమ్లీ ఒబేస్. అండర్ వెయిట్ అంటే ఎక్స్ట్రీమ్లీ అబౌవ్ బిలో 18.5 ఉంటే కనుక అండర్ వెయిట్ అంటమాట. సో ఏదైనా అండర్ వెయిట్ లో ఉన్నా కూడా ఫర్దర్ కాంప్లికేషన్స్ ఉంటాయి, ఓవర్ వెయిట్ లో ఉన్నా కూడా కాంప్లికేషన్స్ ఉంటాయి. ఎప్పుడు కూడా ఐడియల్ వెయిట్ మెయింటైన్ చేసినట్లయితే మనం హెల్త్ ని సెట్ చేసుకోవచ్చు, హెల్త్ ని మనం మెయింటైన్ చేసుకోవచ్చు. సో నార్మల్ బిఎంఐ అంటే కనుక 18.5 నుంచి 24.9 వరకు నార్మల్ గా ఐడియల్ వెయిట్ లో ఉన్నట్లు బిఎంఐ కరెక్ట్ గా ఉన్నట్లు మనం పరిగణిస్తామన్నమాట. అదే కనుక 25 దాటింది అంటే కనుక ఓవర్ వెయిట్. ఎక్కడ వరకు 29.9 వరకు కూడా 25 నుంచి ఓవర్ వెయిట్ గా చేస్తున్నారు. అదే 30 అబౌవ్ ఉంటే కనుక ఒబేస్, 34.9 వరకు ఒబేస్ అంటున్నారు. అబౌవ్ 35 ఉంటే కనుక ఎక్స్ట్రీమ్లీ ఒబేస్ అంటున్నారు. సో మీరు గమనించుకోండి, మీరు ఏ రేంజ్ లో ఉన్నారో గమనించుకోండి. మీ హైట్ వెయిట్ తగ్గ ఉన్నారా లేదా చెక్ చేసుకోండి. ఉంటే కనుక వెరీ వెరీ గుడ్. సో డెఫినెట్ గా కొంచెం మెయింటైన్ చేసుకున్నట్లయితే ఫర్దర్ గా వెయిట్ పుట్ ఆన్ అవ్వకుండా మీరు మెయింటైన్ చేసుకోవచ్చు. ఒకవేళ మీ హైట్ తగ్గ వెయిట్ ఎంత ఉన్నారో చెక్ చేసుకొని మీరు కావాలంటే నన్ను ఆ తర్వాత కాంటాక్ట్ అయినట్లయితే మనం డిస్కస్ చేసి 1-on-1 డెఫినెట్ గా మనం సొల్యూషన్ అనేది ప్రొవైడ్ చేయొచ్చు. సో జనరల్ గా వింటాం మనం ఎక్కడైనా సరే ఏదైనా కూడా డిసీజ్, ఒక డయాబెటీస్ కానీ లేదంటే ఒక హార్ట్ అటాక్ అంటారు లేదా బ్రెయిన్ స్ట్రోక్ అంటారు. ఇవన్నీ కూడా నేను వరకు చాలా బాగున్నారండి, సడన్ గా డయాబెటీస్ వచ్చింది, సడన్ గా హార్ట్ స్ట్రోక్ వచ్చింది, సడన్ గా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది అంటారు. సో అలా ఎప్పుడు జనరల్ గా జరగదండి. మన బాడీ మెకానిజం ఎలా తయారు చేయబడింది అంటే కనుక ఎప్పుడు కూడా మన బాడీ కొన్ని సైన్స్ అండ్ సిమ్టమ్స్ రూపంలో మనకి ఎగ్జిబిట్ చేస్తుంది. మనం వాటిని ఓవర్లుక్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఇయర్స్ టుగెదర్ తర్వాత అవి డిసీజ్ అన్నది కొంచెం బాగా ముదిరి సిమ్టమ్స్ మనకి బయటకి డయాబెటీస్ అని, హార్ట్ స్ట్రోక్స్ అని, అలానే బ్రెయిన్ స్ట్రోక్స్ అని చెప్పేసి అని ఇవన్నీ కూడా మనకి ఓవర్ ది ఇయర్స్ టుగెదర్ తర్వాత మన బాడీ ఎగ్జిబిట్ చేస్తుంది. సో మీరు చూసినట్లయితే అకార్డింగ్ టు డాక్టర్ ఆర్ రే డి స్టాండ్, యూ డోంట్ జస్ట్ వేకప్ వన్ డే హ్యావ్ డయాబెటీస్ ఆర్ సివిటీ. సో ఇయర్ ఒక పూర్ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్, సెడెంటరీ హ్యాబిట్స్, ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం, ఇవన్నీ కూడా మేజర్ రీజన్స్. ఈ రీజన్స్ వల్ల ఏమవుతుందంటే వన్ ఫైన్ డే ఇయర్స్ టుగెదర్ బాడీ అంతా కూడా సప్రెస్ అయిపోతారు. ఒక్కసారి బాడీ అనేది ఎగ్జిబిట్ చేస్తుంది సిమ్టమ్స్ రూపంలో, డయాబెటీస్ రూపంలో, హార్ట్ అటాక్ రూపంలో లేదా బ్రెయిన్ స్ట్రోక్ రూపంలో డిఫరెంట్ విధాలుగా బాడీ అనేది ఎగ్జిబిట్ చేస్తుంది. సో నెక్స్ట్ రిస్క్ ఆఫ్ ఓవర్ వెయిట్. సో ఓవర్ వెయిట్ ఉన్నారు సరే, ఓవర్ వెయిట్ వచ్చే కాంప్లికేషన్స్ ఏంటి, రిస్క్ ఏంటంటే కనుక టైప్ 2 డయాబెటీస్, బ్లడ్ ప్రెషర్ పెరిగిపోతుంది, అలానే కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగిపోతాయి. కొలెస్ట్రాల్ అనగానే మనకి ట్రైగ్లిజరైడ్స్, హెచ్డిఎల్ గుడ్ కొలెస్ట్రాల్, ఎల్డిఎల్
బ్యాడ్ కొలెస్ట్రాల్, అలానే VLDలు ఇవన్నీ కూడా మనం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అలానే కొన్ని రకాల గాల్ బ్లాడర్ డిసీజెస్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. మెయిన్ గా హార్ట్ మీద ఎక్కువ పంపింగ్ ప్రెజర్ పెరిగిపోతుంది కాబట్టి హార్ట్ కంప్లీట్ వచ్చే అవకాశం ఉంటుంది. అలానే ఓవర్ వెయిట్ ఉండడం వల్ల కొంచెం మెంటల్ గా ఇల్నెస్, బాగా డిప్రెషన్ కి గురవుతారు అనమాట. దానివల్ల మెంటల్ ఇల్నెస్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఆర్థరైటిస్ అనేది జనరల్ గా మనకి ఏజ్డ్ లో వచ్చే కంప్లైంట్. 50+, 60+ లో జనరల్ గా మనకి ఈ జాయింట్ మీద స్పేస్ తగ్గిపోతుంది. దానివల్ల ఏమవుతుందంటే ఈ బోన్ రాపిడి జరగడం వల్ల పెయిన్ స్టార్ట్ అవుతుంది అనమాట. ఆర్థరైటిస్ అంటాం. బట్ ఓవర్ వెయిట్ ఉండడం వల్ల ఎక్సెస్ ప్రెజర్ అంతా కూడా జాయింట్స్ బేర్ చేయాలి కాబట్టి ఎక్సెస్ గా ఈ ఎర్లీ డిజనరేషన్ అంటాం అనమాట. సో 30-40s లోనే ఎక్కువ అరిగిపోవడం వల్ల ఎర్లీ ఏజ్ ఆఫ్ ఆర్థరైటిస్ అనేది డెవలప్ అవుతుంది. అలానే స్లీప్ యాప్నియా, నిద్ర పట్టదు సరిగా, నిద్ర పట్టినా కూడా సడన్ మధ్యలో ఊపిరి సరిగా అందకపోవడం, సో దానివల్ల గ్యాస్పింగ్ ఇవన్నీ కూడా అవకాశం ఉంది. స్లీప్ యాప్నియా అంటాం. అలానే కొన్ని రకాల క్యాన్సర్స్ కూడా ఒబెసిటీతో ఓవర్ లింక్ అయి ఉన్నాయండి. అండ్ ఆల్సో ఫ్యాటీ లివర్. సో రీసెంట్ గా మనం గమనించినట్లయితే ఫ్యాటీ లివర్ అన్నది ఆల్మోస్ట్ 100 మందిలో 90+ అందరిలో ఫ్యాటీ లివర్ కామన్ గా ఉంటుంది. ఈవెన్ వాళ్ళు ఆల్కహాల్ తీసుకోలేకపోయినా కూడా ప్రీవియస్ గా ఫ్యాటీ లివర్ కానీ సిరోసిస్ ఇవన్నీ కూడా ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు ఎక్కువ గమనించే వాళ్ళము. బట్ రీసెంట్ డేస్ లో ఆల్కహాల్ తీసుకోలేకపోయినా కూడా డ్యూ టు అవర్ సిడెంటరీ హ్యాబిట్స్, ఎక్కువ ఓవర్ ఇంటేక్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ అండ్ ఓవర్ ఇంటేక్ ఆఫ్ జంక్ ఫుడ్ ఇవన్నీ తీసుకోవడం వల్ల, ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం వల్ల ఎక్సెస్ ఫ్యాట్ అంతా కూడా లివర్ చుట్టూ చేరిపోతుంది. దాన్ని ఫ్యాటీ లివర్ స్టేజ్ అంటాము. ఈ స్టేజ్ లో కనుక మనం ప్రివెంట్ చేసుకోగలిగితే ఈవెన్ టైప్ 2 డయాబెటీస్ రాకుండా కూడా మనం ప్రివెంట్ చేసుకోవచ్చు అండి. సో ఇవన్నీ కూడా రిస్క్ ఆఫ్ ఓవర్ వెయిట్. సో వై ఆర్ పుట్టింగ్ ఆన్ వెయిట్? సో ఎందుకు పుట్ ఆన్ అవుతున్నారు వెయిట్ అంటే కనుక డిఫరెంట్, మీరు అందరికీ తెలుసు. సో నాకు వర్క్ వల్ల నేను కదలలేకపోతున్నాను, సెడెంటరీ హ్యాబిట్స్ ఉంటున్నాయి, అలానే ఎక్కువ స్ట్రెస్ ఉంటుంది, అలానే స్లీప్ డిస్టర్బెన్స్, ఇవన్నీ వాళ్ళు వెయిట్ పుట్ అవుతుంది అంటున్నారు. బట్ వీటన్నిటికంటే మెయిన్ గా వెయిట్ పుట్ ఆన్ అవడానికి ఇంకొక ఇంపార్టెంట్ రీజన్ ఉన్నది. దట్ ఈస్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటమాట. సో వాట్ ఈస్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే కనుక, సో ఇన్సులిన్ అనేది మన బాడీలో రిలీజ్ అయ్యే ఒక హార్మోన్ అనమాట. ఎప్పుడు జనరల్గా ఏమవుతుందంటే మీరు ఏదైనా ఫుడ్ తిన్నప్పుడు, నోట్లో మనం ఫుడ్ పెట్టి తిన్నప్పుడు ఏమవుతుందంటే ప్యాంక్రియాస్ అనే గ్లాండ్ లో ఇన్సులిన్ అనేది రిలీజ్ అవుతుంది. ఇన్సులిన్ యొక్క చాలా పనులు ఉంటాయి. బట్ ఇన్సులిన్ యొక్క మెయిన్ 2 పనులు చూసినట్లయితే కనుక, ఒకటి మనం తిన్న ఫుడ్ గ్లూకోజ్ కింద మారుతుంది. ఆ గ్లూకోజ్ ని సెల్ వరకు తీసుకువెళ్ళడానికి ఒక క్యారియర్ లా పనిచేస్తుంది. తీసుకెళ్లిన తర్వాత ఆ సెల్ అనేది ఓపెన్ అవ్వాలి అంటే కనుక ఇన్సులిన్ అనేది ఒక కీలా వర్క్ చేస్తుంది, ఒక రిసెప్టర్ లా వర్క్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రూమ్ తీసుకున్నట్లయితే ఆ రూమ్ ఒక కీ మనం ఓపెన్ చేసినా లోనికి ఎంటర్ అవ్వాలం. సో ఎందుకు సెల్ కి గ్లూకోజ్ అంటే కనుక మన బాడీ ఫంక్షన్స్, మనం తిన్నా, కూర్చున్నా, పడుకున్నా మనకి ఎనర్జీ కావాలి. ఎనర్జీ అనేది గ్లూకోజ్ నుంచి వస్తుంది. సో ఎప్పుడైతే మనం ఫుడ్ తింటామో ఆ ఫుడ్ అనేది గ్లూకోజ్ కింద మారిన తర్వాత ఇన్సులిన్ అనే హార్మోన్ ఏం చేస్తుందంటే సెల్ వరకు తీసుకెళ్తుంది, అక్కడ ఎంటర్ అవ్వడానికి కీలా వర్క్ చేస్తుంది. అయితే డ్యూ టు మనం ఎక్కువ ఇన్సులిన్ అనేది ఎక్కువ రిలీజ్ అయింది ఫర్ ఎగ్జాంపుల్, అప్పుడు ఏమవుతుంది కొంతకాలానికి ఇన్సులిన్ రెసిస్ట్ అయిపోతుంది అనమాట. సో దానివల్ల ఏమవుతుందంటే ఆ కీ అనేది వర్క్ చేయదు అనమాట. ఎప్పుడైతే కీ వర్క్ చేయదో ఎక్సెస్ గ్లూకోజ్ అంతా కూడా సెల్లోకి వెళ్లకుండా సెల్ కెపాసిటీ దాటిపోయింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రూమ్ తీసుకున్నాం, ఆ రూమ్ లో ఒక 10 మంది పట్టే రూమ్ స్పేస్ అది, అందులో 100 మందిని పట్టిస్తున్నట్టు ఏమవుతుంది, ఆటోమేటిక్ గా రిమైనింగ్ పీపుల్ అంతా కూడా బయటకు వచ్చేయాలి. అలా జరిగితే ఏమవుతుందంటే మన బాడీలో ఎక్సెస్ గ్లూకోజ్ అంతా కూడా బ్లడ్ లో ఉండిపోతుంది. దాన్ని మనం డయాబెటీస్ అంటాం. సో మన బాడీ మెకానిజం ఏం చేస్తుంది, ఎక్సెస్ గ్లూకోజ్ అంతటిని కూడా ఫ్యాట్ కింద మార్చేసి డిఫరెంట్ బాడీ పార్ట్స్ లో చేర్చేస్తుంది. సో ఇదంతా కూడా ఎప్పుడు జరుగుతుందంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అయిపోవడం జరగడం వల్ల ఇదంతా జరుగుతుంది అన్నమాట. సో ఇక్కడ మనం ఏం తీసుకోవాలి, సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ రివర్స్ చేసుకున్నట్లయితే కనుక బాడీలో ఫ్యాట్ కరుగుతుంది, అలానే ప్యాంక్రియాస్ ఫంక్షన్ ఇంప్రూవ్ అవుతుంది. సో దట్ మనం కొన్ని రకాల డిసీజెస్, లైఫ్ స్టైల్ డిసీజెస్, టైప్ 2 డయాబెటీస్ కానీ, PCOD కానీ లేడీస్ లో, అలానే ఫ్యాటీ లివర్ కానీ, సమ్ టైప్ ఆఫ్ థైరాయిడ్స్, ఇవన్నిటిని కూడా రివర్స్ చేసుకునే అవకాశం మనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ రివర్స్ చేసుకుంటే ఇవన్నీ కూడా పాసిబుల్ అవుతాయండి. సో నెక్స్ట్ మెటబాలిక్ సిండ్రోమ్. ఆ ఇన్సులిన్ రెసిస్టెన్స్ నే మెటబాలిక్ సిండ్రోమ్ అని కూడా అంటారు. సో ఇక్కడ మనకి డిసీజెస్ ఏమేమి లింక్ అయి ఉన్నాయంటే మెటబాలిక్ సిండ్రోమ్ లో ఇందాక మనం డిస్కస్ చేస్తున్నట్లు ఒబెసిటీ ఇంటర్లింక్డ్ విత్ మెటబాలిక్ సిండ్రోమ్ ఆర్ ఎక్స్ సిండ్రోమ్ ఆర్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ సిండ్రోమ్. సేమ్ మళ్ళీ హార్ట్ డిసీజెస్, లిపిడ్ ప్రాబ్లమ్స్, కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది, హైపర్ టెన్షన్, బ్లడ్ లో ప్రెషర్ పెరిగిపోతుంది, టైప్ 2 డయాబెటీస్, డిమెన్షియా, ఈజీగా మర్చిపోతుంటారు అనమాట. ఈ చిన్న ఏజ్ అయినా కూడా ఈజీగా మర్చిపోతుంటారు. సో డిమెన్షియా ఉంటుంది. సమ్ టైప్ ఆఫ్ క్యాన్సర్స్ కూడా మెటబాలిక్ సిండ్రోమ్ తో లింక్ అయి ఉన్నాయి. అండ్ ఆల్సో లేడీస్ లో మనం గమనించినట్లయితే PCOD ఆర్ PCOS. సో ఈ పదం మీరు నాకు తెలిసి మీరు ఎక్కువ వినే ఉంటారు. ఎందుకంటే ప్రీవియస్ డేస్ లో PCOD, PCOS అని చాలా రేర్ కండిషన్ అనమాట. సో ఏమవుతుందంటే
లేడీస్ లో పీరియడ్ రాదు, వచ్చినా కూడా ఎక్కువ బ్లీడింగ్ అయిపోవడం, లేదంటే ఆ బ్లీడింగ్ అసలు అవ్వకపోవడం, ఇవన్నీ కూడా కాంప్లికేషన్స్ యాడ్ అవుతాయి అన్నమాట. సో పీసీఓడి ఆర్ పీసీఓఎస్ ఉంటే కనుక మ్యారేజ్ అయిన తర్వాత ఇన్ఫెర్టిలిటీ మనం జనరల్ గమనించినట్లయితే రీసెంట్ డేస్ లో ఇన్ఫెర్టిలిటీ చాలా ఎక్కువ అయిపోయాయన్నమాట. ప్రీవియస్ గా ఏదో మెయిన్ సిటీస్ లో పీసీఓడి ఆ ఇన్ఫెర్టిలిటీ క్లినిక్స్ ఉండేవి, బట్ రీసెంట్ డేస్ లో ప్రతి ఊర్లో ప్రతి వీధిలో కూడా ఒక ఇన్ఫెర్టిలిటీ క్లినిక్ ఉంటుంది. అంటే దీని అర్థం ఏంటంటే అన్ని నెంబర్ ఆఫ్ కేసెస్ పీసీఓడి కేసెస్ పెరిగిపోయండి, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ పెరిగిపోయి దీనివల్ల ఏమవుతుందంటే ఎక్సెస్ గా హెయిర్ రావడం, అన్వాంటెడ్ హెయిర్, లేదంటే ఎక్కువ హెయిర్ ఫాల్ అయిపోవడం, అలానే ఎక్సెస్ గా బరువు పెరిగిపోవడం, ఇవన్నీ కూడా పీసీఓడిలో కొన్ని సిమ్టమ్స్ అన్నమాట. అండ్ నెక్స్ట్ నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్, ఇందాక మనం డిస్కస్ చేసుకున్నాం కదా. ఎప్పుడైతే మనకి ఫుడ్ లో ఎక్కువ మనం రిపీటెడ్ గా కార్బోహైడ్రేట్స్ తీసుకోవడం ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అన్నది ఫామ్ అవుతుంది. ఇది కూడా మెటబాలిక్ సిండ్రోమ్ ఆర్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ సిండ్రోమ్ తో లింక్ అయి ఉంటుంది. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే కనుక మనం తీసుకునే ఫుడ్స్ గమనించినట్లయితే కింద మనకి రిఫైన్డ్ కార్బ్స్, ట్యూబర్స్, ఫ్రూట్స్, వెజిటేబుల్స్, ప్రోటీన్, ఫ్యాట్, సో ఇవన్నీ కూడా మన బాడీకి నీడ్స్ మాట. ఒక రోజులో మన బాడీకి కావాల్సిన అన్ని నీడ్స్ కూడా మనం ఇక్కడ మెన్షన్ చేసాం. సో రిఫైన్డ్ కార్బ్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల ఎక్కువ మనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ జరుగుతుంది వెన్ కంపేర్ టు ట్యూబర్స్. తర్వాత ఫ్రూట్స్ మంచిది అంటారు, డెఫినెట్ ఫ్రూట్స్ మంచిదండి. ఎప్పుడైతే మనం కొన్ని కరెక్షన్స్ చేసుకొని హెల్త్ సెట్ చేసుకున్న తర్వాత ఫ్రూట్ తీసుకుంటే మంచిది. బట్ ఎక్కువ ఫ్రూట్స్ తీసుకున్నా కూడా మనకి వన్ టైప్ ఆఫ్ షుగరే కదా, ఫ్రక్టోజ్ అంటమాట. సో దాని వల్ల కూడా ఎక్కువ ఇన్సులిన్ రిలీజ్ జరుగుతుంది, ఇన్సులిన్ స్పైక్స్ ఎక్కువ ఉంటాయి. అది కూడా వన్ ఆఫ్ ద రీజన్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ సిండ్రోమ్ కి రీజన్ అవుతుంది. సో నెక్స్ట్ గ్లైకోజినోలైసిస్, గ్లైకోజెనిసిస్ అంటామండి. జనరల్ గా మనం ఏదైనా ఫుడ్ తిన్నప్పుడు మనం డిస్కస్ చేసుకున్నాం కదా, ఫుడ్ తిన్నప్పుడు ఆ ఫుడ్ అంతా కూడా ఎక్సెస్ గా గ్లూకోజ్ కింద మారుతుంది. ఆ మారిన గ్లూకోజ్ సెల్లోకి వెళ్ళాలి, సెల్లోకి వెళ్ళకపోతే కనుక ఏమవుతుందంటే అంతా కూడా ఫ్యాట్ కింద మారిపోయి లివర్ లో చేరిపోతుంది. దాన్ని మనం గ్లైకోజెనిసిస్ అంటాం. ఇక్కడ గ్లైకోజినోలైసిస్ అంటే ఏంటంటే ఎప్పుడైతే మనం కొంచెం ఫుడ్ గ్యాప్ మెయింటైన్ చేస్తామో అప్పుడు ఏం జరుగుతుందంటే లివర్ లో ఉన్న ఎక్సెస్ ఫ్యాట్ అంతా కూడా గ్లూకోగాన్ కింద మారి, సో ప్యాంక్రియాస్ సెల్స్ కింద మనకి ఏమవుతుందంటే, సో ఎక్కడైతే మనకి లివర్ చుట్టూ ఫ్యాట్ చేరిందో ఆ ఫ్యాట్ అంతా కూడా కరిగే అవకాశం ఉంటుంది. సో ఆటోమేటిక్ గా ఇన్సులిన్ తక్కువ రిలీజ్ అవుతుంది. సో బ్లడ్ లో షుగర్ స్పైక్స్ తక్కువ ఉంటాయి. సో ఆటోమేటిక్ గా బాడీలో ఎక్సెస్ ఫ్యాట్ అంతా కూడా కరిగే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో మనం గ్లైకోజినోలైసిస్ పాటిస్తే కనుక డెఫినెట్ గా ఎక్సెస్ ఫ్యాట్ అంతటిని కూడా మనం బర్న్ చేసుకోవచ్చు. అలానే ఇందాక చెప్పుకున్నట్లు లైఫ్ స్టైల్ అన్నిటి కూడా రివర్స్ చేయడానికి ఇది ఒక మంచి అద్భుతమైన ప్రాసెస్ అండి. సైన్స్ మొత్తం అంతా సైన్స్ మాట. సో మనం ఏ ఫుడ్స్ తింటే ఆ ఫుడ్స్ ఎలా మారుతున్నాయి చూసుకున్నట్లయితే కనుక మనం ప్రోటీన్ కానీ గుడ్ ఫ్యాట్స్ కానీ ఫుడ్స్ తినడం అవుతుందంటే అవి అమైనో యాసిడ్స్ మారి అది మజిల్ బిల్డింగ్ ఉపయోగపడుతుందండి. వేరాజ్ రిఫైన్డ్ కార్బ్స్, గ్రెయిన్స్, ఈ ఫుడ్స్ అన్ని తింటే అవుతుంది డైరెక్ట్ గా షుగర్ కింద మారిపోతుంది. దాని వల్ల మెయిన్ గా ఫ్యాట్ అవుతున్నారు, బరువు పెరిగే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వెజిటేబుల్స్, లీఫీ వెజిటేబుల్స్, ఫ్రూట్స్, వీటి వల్ల ఏమవుతుందంటే ఎనర్జీ కింద మనకు వస్తుంది డెఫినెట్ గా. అందులో ఎక్కువ మనకు ఫైబర్ ఉంటుంది, దీనివల్ల వెల్నెస్ కి ఉపయోగపడుతుంది అనమాట ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఇవన్నీ కూడా. నెక్స్ట్ గుడ్ ఫ్యాట్స్ లైక్ అవకాడో కానీ, లేదంటే క్యాష్యూ కానీ, లేదంటే సాల్మన్ ఫిష్, వీటన్నిటిలో కూడా గుడ్ ఫ్యాట్స్ ఎక్కువ ఉంటాయి. గుడ్ ఫ్యాట్స్ ఇప్పుడు ఏమవుతుందంటే వైటల్ మాలిక్యూల్స్ కింద మారి గుడ్ కొలెస్ట్రాల్ ని బాడీలో చేరే అవకాశం ఉంటుంది. సో హెచ్డిఎల్ ఎప్పుడైతే ఇంప్రూవ్ అవుతుందో ఆటోమేటిక్ గా ఎల్డిఎల్ అనేది తగ్గుతుంది. సో హార్ట్ హెల్త్ అన్నది మనం ఫర్దర్ గా ఇంప్రూవ్ చేసుకోవాలంటే కనుక ఈ ఫుడ్స్ లో ఏ ఫుడ్స్ తీసుకోవాలో మనం చూస్ చేసి తీసుకోవాల్సి ఉంటుంది. సో ఏ ఫుడ్స్ లో ఇన్సులిన్ రెస్పాన్స్ ఎలా ఉందో తెలుసుకున్నట్లయితే కనుక రిఫైన్డ్ కార్బ్స్, షుగర్ ఫుడ్స్ కానీ, బెవరేజెస్ ఇప్పుడు తీసుకున్న ఏదైనా కూడా కోకో కోలా, పెప్సీ ఇవన్నిట్లో కూడా ఎక్కువ కంటెంట్ ఆఫ్ షుగర్ ఉంటుందండి. అలానే పాలిష్డ్ గ్రెయిన్స్. సో గ్రెయిన్స్ తప్పు అని చెప్పట్లేదు నేను, మన పూర్వీకులు, మన పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్ వాళ్ళ తిన్న రైస్ వాళ్ళ క్వాలిటీ వేరు. ఇప్పుడు ఏమవుతుందంటే పాలిష్ చేస్తున్నారు అనమాట. సో ఆ యొక్క షేప్ కానీ ఆ యొక్క కలర్ రావడం కోసం అంతా పాలిష్ చేయడం వల్ల ఏమవుతుందంటే అందులో ఉన్న న్యూట్రియన్స్ అన్ని కూడా పోతున్నాయి అన్నమాట. సో దానివల్ల మెయిన్ గా ప్రాబ్లం జరుగుతుంది. అండ్ ఆల్సో రైస్ ఐటమ్స్ కానీ, బేకరీ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్, వీటన్నిటి కూడా ఇన్సులిన్ స్పైక్స్ ఆల్మోస్ట్ 10 ఉంటుందండి. సో మీరు ఇన్సులిన్ అంటే వెంటనే తిన్న వెంటనే ఇన్సులిన్ స్పైక్స్ ఉంటాయి, అది మనకి రీజన్ అవుతుంది. వేరే ట్యూబర్స్, పొటాటో కానీ, స్వీట్ పొటాటో కానీ, లేదంటే లైక్ ఫ్రూట్స్, ఇవన్నిటి కూడా మనకి కొంత టైప్ ఆఫ్ ఇన్సులిన్ షుగర్ ఉంటుంది అనమాట. సో ఫ్రక్టోజ్ అంటాం ఫ్రూట్స్ లో. సో పొటాటో ఇది కూడా వన్ టైప్ ఆఫ్ గ్లూకోజ్ స్టార్చ్ ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఇన్సులిన్ రెస్పాన్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. వేరే వెజిటబుల్స్ వచ్చేసరికి 4 to 6 వెజిటబుల్స్ లో ఇన్సులిన్ రెస్పాన్స్ ఉంటుందండి. లీఫీ వెజిటబుల్స్ కానీ, లేదంటే గ్రౌండ్ నట్ వెజిటబుల్స్ అన్నింటిలో కూడా ఇన్సులిన్ రెస్పాన్స్ వెన్ కంపేర్ టు రిఫైన్డ్ కార్బ్స్ అండ్ ట్యూబర్స్, వెజిటబుల్స్ అండ్
లీఫీ వెజిటబుల్ పీపుల్ ఏమవుతుందంటే ఇన్సులిన్ రెస్పాన్స్ అనేది తక్కువ ఉంటుంది. వేరాజ్ ప్రోటీన్కి వచ్చేసరికి ఏమవుతుందంటే చికెన్ కానీ మటన్ కానీ నాన్ వెజిటేరియన్స్ అయితే కనుక నట్స్ అండ్ ఆల్సో సీడ్స్, పన్నీర్, మష్రూమ్ వీటన్నిటిలో ఏమవుతుందంటే ఇన్సులిన్ రెస్పాన్స్ చాలా తక్కువ ఉండడం వల్ల మనకి ఇన్సులిన్ స్పైక్స్ తక్కువ ఉంటాయి అన్నమాట. సో మనం ఇన్సులిన్ రెసిస్టెన్స్ ని చెప్పిన రివర్స్ చేసుకోవచ్చు. ఎలా పాసిబుల్ అంటే సో మనం తినే ఫుడ్లో ఎక్కువ ప్రోటీన్ యాడ్ చేసుకోవడం అండ్ ఆల్సో ఫ్యాట్స్, గుడ్ ఫ్యాట్స్ ఉంటాయి. ఫ్యాట్స్ లో 2 టైప్స్ ఉంటాయండి, గుడ్ ఫ్యాట్స్, బ్యాడ్ ఫ్యాట్స్ అంటాం. ఎప్పుడైతే గుడ్ ఫ్యాట్స్ తీసుకుంటామో ఆటోమేటిక్ గా బ్యాడ్ ఫ్యాట్స్ బాడీలో తగ్గుతాయి. సో గుడ్ ఫ్యాట్స్ అంటే ఏంటంటే కనుక ఎడిబుల్ ఆయిల్స్, గీ, బటర్, ఆలివ్ ఆయిల్, కోకోనట్ ఆయిల్, గ్రౌండ్ నట్ ఆయిల్ వీటన్నిటిలో కూడా మనకి గుడ్ ఫ్యాట్స్ ఉంటాయి. ఇన్సులిన్ రెస్పాన్స్ కూడా మనకి ఆల్మోస్ట్ 0 ఉందండి. సో మనం తినాల్సిన ఫుడ్ ఏంటంటే ఫ్యాట్స్, ప్రోటీన్, వెజిటేబుల్స్, కొంత ట్యూబర్స్, కొంత కార్బ్స్ యాడ్ చేసుకొని ఇలా మనం బ్యాలెన్స్డ్ గా తీసుకోగలిగితే కనుక డెఫినెట్ గా మీ బాడీలో ఉన్న ఎక్సెస్ ఫ్యాట్ అంతా కూడా బర్న్ అయ్యే అవకాశం ఉంటుంది. కంపల్సరీగా ఫుడ్ గ్యాప్ కూడా మెయింటైన్ చేయాలి. సో మల్టిపుల్ ఈటింగ్స్ ఈజ్ వన్ ఆఫ్ ద రీజన్ ఫర్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనమాట. సో ఫుడ్ గ్యాప్ మెయింటైన్ చేసి ఈ రేషియోలో కనుక మనం ఫుడ్ తీసుకోగలిగితే ఇవన్నీ మన బాడీకి కావాలి. ఈవెన్ కార్బ్స్ కూడా డెఫినెట్ కావాలి. 30% కార్బ్స్ కావాలి, 40% ప్రోటీన్ కావాలి, రిమైనింగ్ 30% లో విటమిన్స్, మినరల్స్, ఫైబర్ అవన్నీ కూడా మన బాడీ నీడ్స్ మాట. మన బాడీ అలా డిజైన్ చేయబడింది. ఆ డిజైన్ మనం ఫాలో అవ్వగలిగితే కొంచెం మనం గ్యాప్ మెయింటైన్ చేయగలిగితే డెఫినెట్ గా మనం లైఫ్ స్టైల్ కరెక్ట్ చేసుకునే వాళ్ళు అవుతాం. ఈ లైఫ్ స్టైల్ డిజైన్ కూడా రివర్స్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. సో మనం ఫాలో అయ్యే సైన్స్ ఈ వావ్ కమ్యూనిటీ రిజల్ట్స్ ఎలా వస్తున్నాయంటే కనుక ఇక్కడ ఏం మ్యాజిక్ చేయట్లేదండి. వీ ఫాలో ప్యూర్ సైన్స్, ద సైన్స్ ఆఫ్ ఆటోఫేజీ అంటమాట. సో ఆటోఫేజీ గురించి మీరు చాలా యూట్యూబ్ లో వినే ఉంటారు. సో బెనిఫిట్స్ ఏంటంటే కనుక యాంటీ ఏజింగ్ ప్రాసెస్ మాట ఆటోఫేజీ అంటే. సో వెయిట్ లాస్ అండ్ ఆల్సో ఇవన్నీ కూడా మనకి ఆటోఫేజీలో పాసిబుల్ అవుతాయి. సో మనం కనుక ఒక 90 days ప్లాన్ ఫాలో అవ్వగలిగితే ఈ రేషియోలో మనం ఫుడ్ తీసుకుంటూ కొంచెం గ్యాప్ మెయింటైన్ చేస్తూ కొన్ని లైఫ్ స్టైల్ కరెక్షన్స్ చేసుకోవడం వల్ల మన బాడీలో ఆటోఫేజీ అనే కాన్సెప్ట్ యాక్టివేట్ అవుతుంది. ఎప్పుడైతే ఆటోఫేజీ వర్క్ అవుతుందో ఈ ఆటోఫేజీ వల్ల కొన్ని టైప్ ఆఫ్ క్యాన్సర్స్ కానీ అండ్ ఆల్సో లైఫ్ స్టైల్ డిసీజెస్ లైక్ డయాబెటీస్ అన్ని కూడా రివర్స్ చేసుకోవచ్చు. సో వీఆర్ ఫాలోయింగ్ సైన్స్ ఆఫ్ ఆటోఫేజీ. సో ఆటోఫేజీ ఈ సైన్స్ కి డాక్టర్ యషినోరి యషిమి ఈజ్ ఫ్రమ్ జపాన్ అండి. he got Nobel Prize 2016 లో he got Nobel Prize for the science of autophagy. So we are following the Nobel Prize winning science. సో సైన్స్ విన్నారు, సో అసలు ఏం ప్రాబ్లం తెలుసుకున్నారు, సో ఎందువల్ల బరువు పెరుగుతున్నారు, రూట్ కాజ్ ఏంటి, ఇవన్నీ తెలుసుకున్నారు. సో నెక్స్ట్ మనం ఏం చేయాలి అంటే కనుక బయోమార్కర్స్ అంటామండి. ఈ బయోమార్కర్స్ వెళ్ళినట్లయితే కనుక మన ఇంటర్నల్ హెల్త్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీతో మాట్లాడుతున్నాను, సమ్ రవి లేకపోతే ఎవరో ఉన్నారు, సో మీతో మాట్లాడి డిస్కస్ చేశాను. సో మీ యొక్క ఫిజికల్ హెల్త్ తెలుసుకున్నాను. ఇంటర్నల్ హెల్త్ తెలుసుకోవాలని డెఫినెట్ గా ఎవ్రీ 6 months to 1 year కంపల్సరీగా ఈ టెస్ట్లను చేసుకోవాలి. వేరాజ్ బయట ఫారెన్ కంట్రీస్ లో డెఫినెట్ గా అది మ్యాండేటరీ చేస్తారు. బట్ అన్ఫార్చునేట్ గా మన ఇండియాలో జనరల్ ఎప్పుడైనా కంప్లైంట్స్ వస్తేనే మనం బ్లడ్ టెస్ట్కి వెళ్తాము. బట్ ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అంటాం కదా. సో ముందుగా మీరు ప్లాన్ లో ఉన్నా లేకపోయినా కూడా ఎవ్రీ 6 months to 1 year ఈ బేసిక్ టెస్ట్ చేసుకున్నట్లయితే ఇంటర్నల్ హెల్త్ మనం అసెస్ చేసుకుంటాం. సో వైటమిన్ ప్రొఫైల్, వైటమిన్ డి ఎలా ఉంది, వైటమిన్ B12 ఎలా ఉంది, థైరాయిడ్ ప్రొఫైల్, T3, T4, TSH, లిపిడ్ ప్రొఫైల్ కింద చెప్పినట్లు టోటల్ కొలెస్ట్రాల్ ఎలా ఉంది, HDL ఎలా ఉంది, LDL ఎలా ఉంది, అలా ట్రైగ్లిజరైడ్స్ ఎలా ఉన్నాయి, VLDL ఇవన్నీ మనం చెక్ చేసుకోవాలి. లివర్ ప్రొఫైల్, లివర్ ఎలా ఉంది, అలానే డయాబెటిక్ ప్రొఫైల్, లాస్ట్ 3 months షుగర్ రిపోర్ట్ ఎలా ఉంది, HbA1c అంటాం. అలానే ఐరన్ డెఫిషియన్సీ ఉందా. సో లేడీస్ లో కామన్ గా మనకి ఎక్కువ ఓవర్ బ్లీడింగ్ అయితే కనుక ఎక్కువ ఐరన్ డెఫిషియన్సీలు కామన్ గా ఉంటారు అనమాట. సో అలా ఉంటే ఏమవుతుందంటే వీక్ అయిపోతారు. మీరు ఎంత హెవీ తిన్నా కూడా వీక్ అయిపోతూ ఉంటారు అనమాట. సో మీరు ఐరన్ డెఫిషియన్సీ ఓవర్కమ్ చేసుకోకుండా, కరెక్షన్స్ చేసుకోకుండా మీరు ఎన్ని మెడిసిన్స్ వాడినా ఉపయోగం ఉంటుంది అనమాట. అలానే కిడ్నీ ఫంక్షన్ ఎలా ఉంది, హిమోగ్రామ్ ఎలా ఉంది, హిమోగ్లోబిన్ ఎంత పర్సెంటేజ్ ఉంది, ఇవన్నీ కూడా మనం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందాక డిస్కస్ చేసుకున్నాక మనం PCOD, PCOS లో లేదంటే ఇన్ఫెర్టిలిటీ కండిషన్స్ లో కొన్ని హార్మోన్ టెస్ట్ కూడా చేసుకోవాల్సి ఉంటుందండి. సో LSH అని, FS అని, అలానే మేల్స్ అయితే సెమెన్ అనాలిసిస్ ఇవన్నీ కూడా మనం చెక్ చేసుకున్నట్లయితే రూట్ కాజ్ తెలుసుకుంటాం. ఎప్పుడైతే మనం రూట్ కాజ్ తెలుసుకుంటామో దాని మీద వర్క్ చేస్తామో ఆటోమేటిక్ గా మన హెల్త్ ఇంటర్నల్ గా సెట్ చేసుకుంటాం. ఎప్పుడైతే ఇంటర్నల్ హెల్త్ సెట్ చేసుకుంటామో డెఫినెట్ గా వెయిట్ లాస్ ఎప్పుడు కూడా బై ప్రొడక్ట్ గా రావాలి. సో మీరు మార్కెట్ లో చాలా మంది వింటారు, సో ఫ్యాట్ బర్నర్స్ అని లేదంటే పౌడర్స్ అని ఇవన్నీ జనరల్ గా వాడుతుంటారు. సో అలాంటివంటి ఏమి ఉండవండి మార్కెట్ లో. ఎప్పుడు కూడా మీరు లైఫ్ స్టైల్ కరెక్షన్స్ చేసుకుంటే అవి హెల్ప్ చేస్తే తప్ప వాటి వల్ల మీరు బరువు పెరుగుతున్నారు, బరువు తగ్గుతున్నారు అని చెప్పి ఎప్పుడు అనుకోవద్దు. అవి ఎప్పుడు కూడా జస్ట్ సపోర్టివ్ మాత్రమే, సపోర్ట్ కింద తీసుకోవచ్చు, బట్ వాటి మీద డిపెండ్ అవ్వకూడదు.
సో ఎప్పుడైనా కూడా మనం మన నెక్స్ట్ జనరేషన్ కి ఇచ్చే మంచి వెల్త్ ఏదైనా ఉందంటే కనుక ఖచ్చితంగా హెల్త్ ఏనండి. ఎందుకంటే సో వాళ్ళకి మనం కొంచెం హెల్త్ ని ప్రొవైడ్ చేయగలిగితే డెఫినెట్ గా వాళ్ళ జనరేషన్స్ నెక్స్ట్ జనరేషన్స్ అన్ని కూడా మనం ఒక హెల్తీ లైఫ్ స్టైల్ ని మనం అలవాటు చేసుకుని అవుతాము. సో మీకు అవకాశం ఉంటే కనుక డెఫినెట్ గా మీ కిడ్స్ ని మార్కెట్ కి తీసుకెళ్ళండి, అన్ని ఎక్స్ప్లెయిన్ చేయండి, ఈ ఫ్రూట్స్ వెజిటబుల్స్ వాటిని చెప్పండి. సో దానివల్ల ఏమవుతుందంటే డెఫినెట్ గా వాళ్ళకి ఒక మంచి హెల్త్ ని ప్రొవైడ్ చేసిన వాళ్ళు అవుతాం. సో హెల్త్ ఈజ్ వెల్త్ అంటాం కదా, ఎంత మనం హెల్తీగా ఉంటాం అంత వెల్త్ అనేది మనం జనరేట్ చేసుకునే వాళ్ళు అవుతాం అన్నమాట. ఎందుకంటే ఈ రోజుల్లో ఎంత వెల్త్ ఉన్నా కూడా అదంతా కూడా హాస్పిటల్స్ మీద మనం స్పెండ్ చేస్తున్నాం. సో కొంచెం మనం ఫుడ్ లో కరెక్షన్స్ చేసుకొని హెల్తీగా ఫుడ్ చాయిసెస్ తీసుకున్నట్లయితే, లైఫ్ స్టైల్ కరెక్షన్స్ చేసుకున్నట్లయితే డెఫినెట్ గా మన హెల్త్ అన్నది పాసిబుల్ అవుతుందండి. సో మనకి వావ్ అనే కమ్యూనిటీలో చెప్పాను కదా, మనకు చాలా రిజల్ట్స్ ఉన్నాయండి. త్రూఅవుట్ గ్లోబ్ అంతా కూడా డైట్స్ చేస్తున్నారు, డిఫరెంట్ కంట్రీస్ లో చేస్తున్నారు డైట్స్. మనం అన్ని ఎగ్జిబిట్ చేయలేం కాబట్టి జస్ట్ కొన్ని ఎగ్జాంపుల్స్ మీకు చెప్తున్నాను. సో కొన్ని స్టోరీస్ కూడా ఉన్నాయి మనకి. సో సక్సెస్ స్టోరీస్ డాక్టర్ అంజీ గారు ఉన్నారండి. హీఈస్ ఫ్రమ్ హోమియోపతి డాక్టర్, విజయ్ హోమియోపతి డాక్టర్, రాజమండ్రి నుంచి ఉంటారన్నమాట. సో ఆల్మోస్ట్ అతని ప్రొఫెషన్ వల్ల కొన్ని ఫ్యామిలీ దీని వల్ల ఓవర్ వెయిట్ పుట్ అని అయ్యారన్నమాట. సో వావ్ గురించి తెలుసుకొని ఈ వావ్ అనే కమ్యూనిటీలో అసోసియేట్ అయ్యి విత్ ఇన్ 3 to 5 months లో ఆల్మోస్ట్ 20+ కేజెస్ రెడ్యూస్ అయ్యారండి. సో బిఫోర్ 100+ కేజెస్ ఇప్పుడు చూసినట్లయితే మీరు ఆ స్టోరీ చూసినండి. నెక్స్ట్ డాక్టర్ ప్రియాంక గారండి. తను కూడా ఎండి జనరల్ మెడిసిన్ అన్నమాట, ఫిజిషియన్ ఫ్రమ్ రాజమండ్రి. సో తిని కూడా కొన్ని ఇష్యూస్ వల్ల కొన్ని అంటే ఈ ప్రొఫెషన్ లో టైం తినకపోవడం, లేదంటే కొన్ని ఫుడ్ మార్పులు చేసుకోవడం వల్ల ఏంటంటే వెయిట్ పుట్ అవడం వల్ల ఈ వావ్ అనే కంప్లైంట్ తెలుసుకొని ఈ కరెక్షన్స్ చేసుకున్నారు అనమాట. సో నెక్స్ట్ నళిని నరేష్ గారు, తిను హౌస్ వైఫ్ అనమాట. సో కమ్యూనిటీలో డాక్టర్స్ ఉన్నారు, ఈవెన్ కోచెస్ ఉన్నారు, అలానే డైట్ చేసిన వాళ్ళు కూడా చాలా మంది డాక్టర్స్ దీన్ని బిలీవ్ చేస్తున్నారు. ఎందుకంటే వీ ఫాలో సైన్స్ ఆఫ్ ఆటోఫేజీ. సో నళిని నరేష్ గారు తన రిజల్ట్ చూడండి. డాక్టర్ విజయ్ గారు, ఇతను కూడా ఎమర్జెన్సీ మెడిసిన్ స్పెషలిస్ట్, ఇతను కూడా అండర్ కమ్యూనిటీలో రిజల్ట్స్ పొందిన వాళ్ళు. సో మనకి ఒక అల్గోరిథం ఫాలో అవుతామండి. 90 days ఇందాక చెప్పాము మనం. సో 90 days కనుక మీరు కనుక మాకు టైం స్పెండ్ చేయగలిగితే ఒక 4 weeks లో మీలో చేంజెస్ మీరే అబ్జర్వ్ చేస్తారు. ఒక 8 weeks కనుక మీరు ఫాలో అవ్వగలిగితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అంతా కూడా మీ చేంజెస్ అబ్జర్వ్ చేస్తారు. ఒక 12 weeks కనుక మీరు ఈ డైట్ ఫాలో అవ్వగలిగితే డెఫినెట్ గా రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ అంతా కూడా మీ ట్రాన్స్ఫర్మేషన్ ని గమనిస్తారు. సో ఈ 90 days అల్గోరిథం ఎందుకంటే ఇందాక చెప్పాను కదా, ఆటోఫేజ్ అనే కాన్సెప్ట్ ఎప్పుడు కూడా మన బాడీలో ఉండాలి, వర్క్ చేయాలంటే కనుక ఒక 90 days పాటు మనం ఈ ప్లాన్ ఫాలో అవ్వాల్సింది. అప్పుడు మన బాడీలో ఆటోఫేజ్ అనే కాన్సెప్ట్ యాక్టివేట్ అవుతుంది. డెఫినెట్ గా హెల్దీగా ఫ్యాట్ లాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓన్లీ ఫ్యాట్ లాసే కాదు, లైఫ్ స్టైల్ కరెక్షన్స్, టైప్ 2 డయాబెటీస్, పీసీఓడి, పీసీఓఎస్, ఫ్యాటీ లివర్, ఇవన్నిటిని కూడా మనం రివర్స్ చేసుకునే ఛాన్స్ ఈ సైన్స్ లో. సో నేను చెప్పేశాను, డెసిషన్ అనేది మీరు మాట, రైట్ డెసిషన్ రాంగ్ డెసిషన్ యూ కెన్ టేక్. సో దట్స్ ఇట్ అండి ప్రెజెంటేషన్. వీ కెన్ గో ఫర్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అండి. సో మీకు ఏదైనా క్వశ్చన్ ఆన్సర్స్ ఉంటే కనుక డెఫినెట్ గా మనం డిస్కస్ చేద్దాం. సో ఎవరికి డౌట్స్ ఉన్నా కూడా మెసేజ్ చేయొచ్చు, లేదంటే హ్యాండ్ రైజ్ చేయండి. డెఫినెట్ గా యూ కెన్ ఆస్క్ ఎనీ క్వశ్చన్ అండి. ఐ హోప్ ఐ ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్ ఇన్ డీటెయిల్. సో వాట్ ఆర్ ద కాజ్, దేనివల్ల మీరు బరువు పెరుగుతున్నారు, ఏంటి రీజన్స్ అన్ని తెలుసుకున్నారు. సో మీరు కనుక ఏదైనా డౌట్స్ ఉంటే యూ కెన్ ఆస్క్, చాట్ చేయొచ్చు, లేదంటే డైరెక్ట్ గా అడిగినా కూడా నో ప్రాబ్లం. సో మీకేం డౌట్స్ లేవా అండి? ఏ డౌట్స్ ఉన్నా డెఫినెట్ అడగచ్చండి. సో కొంతమంది అడుగుతున్నారు డౌట్స్. సో ఇది హెర్బల్ లైఫా? కాదండి, హెర్బల్ లైఫ్ అయితే కాదు. డెఫినెట్ గా వీ ఫాలో, చెప్పాను కదా, వీ ఫాలో సైన్స్ ఆఫ్ ఆటోఫేజీ. సో ఇక్కడ మనం ఎటువంటి మ్యాజిక్స్ ఏం లేవండి, మనం ప్యూర్ సైన్స్ ఫాలో అవుతాం. మన బాడీ నీడ్స్ ఏంటి, మనం ఏం తీసుకుంటున్నాం, ఏం కరెక్షన్స్ చేసుకుంటున్నాం. సో కరెక్షన్స్ అనేది ఓన్లీ ఫుడ్ లో అనేది 80% కరెక్షన్స్ చేసుకోవాలి. 20% అనేది ఫిజికల్ యాక్టివిటీ, లేదంటే యోగా, మెడిటేషన్, ఇవన్నీ కూడా మనం చేసుకోవడం ద్వారా లైఫ్ స్టైల్ కరెక్షన్స్ అంటమాట. ఓన్లీ ఫుడ్ లో అంటే మాక్సిమం 80% ఫుడ్ లో కరెక్షన్స్ చేసుకుంటే ఖచ్చితంగా మంచి రిజల్ట్స్ ఉంటాయి. మిగిలిన 20% లో కూడా మనం డెఫినెట్ గా వర్క్ చేయాల్సి ఉంటుంది. సో దట్
100% మనం వర్క్ చేసినట్లయితే డెఫినెట్గా మనకి మంచి రిజల్ట్స్ ఉండే అవకాశం. సో ఇంకా ఎవరైనా అడగండి, నో ప్రాబ్లం. క్వశ్చన్స్ ఇంకా ఉంటే. ఎటువంటి ఫుడ్స్ ప్రొవైడ్ చేస్తారని అడుగుతున్న కొంతమంది డౌట్. సో చెప్పాను కదండి, మనం అంతా కూడా ఫ్యాట్ లాస్ ఫ్రమ్ హోమ్. మన సెషన్ మన యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ఎటువంటి ఫ్యాన్సీ ఐటమ్స్ ఏమి ఉండవండి. రెగ్యులర్ గా మీరు తినే ఫుడ్డే, అందులో కొన్ని కరెక్షన్స్ చేసుకుంటాం అంతే. సో ఆ కరెక్షన్స్ చేసుకొని ఒక ప్రాపర్ సిస్టమేటిక్ గా మనం ఫాలో అయినట్లయితే లైఫ్ స్టైల్ కరెక్షన్స్ అంటాం అన్నమాట. సో ఫ్యాన్సీ ఫుడ్స్ ఏమి ఉండవు, రెగ్యులర్ గా మీరు ఇంట్లో తినే ఫుడ్డే, అందులో కొన్ని కరెక్షన్స్ చేసుకుంటాం అంతే. సో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే హ్యాండ్ రైజ్ చేయొచ్చు అండి. ఐ విల్ అన్మ్యూట్ యూ. సో మీ అందరికీ అన్ని అర్థమైంది అనుకుంటున్నాను డెఫినెట్ గా. ఎందుకంటే అంతా కూడా సింపుల్ లాంగ్వేజ్ లో ఉందనుకుంటున్నాను మాక్సిమం. ఎందుకంటే సో అందరికి అర్థం అవ్వాలి కదా, సైన్స్ ఓన్లీ చెప్పుకుంటూ వెళ్తే అందరికి అర్థం అవ్వదని చెప్పి నేను సింపుల్ లాంగ్వేజ్ లోనే ప్రిపేర్ అయ్యి చెప్పాను అనమాట మీకు అంతా కూడా. సో ఐ హోప్ మీ అందరికీ క్లియర్ అనుకుంటున్నాను. సో మీకు ఎవరైతే ఈ లింక్ ప్రొవైడ్ చేశారో, సో మాక్సిమం యూట్యూబ్లో కానీ లేదంటే ఫేస్బుక్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ మీకు ఎవరైతే లింక్ ప్రొవైడ్ చేశారో సో వాళ్ళతో ఒకసారి కాంటాక్ట్ అవ్వండి. సో నా నెంబర్ కూడా మీకు ఇప్పుడు డిస్ప్లే చేశాను. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా ఏది ఉన్నా కూడా ఇక్కడ మీరు మాట్లాడతానంటే యాజ్ యూ కెన్, నో ప్రాబ్లం. బట్ పర్సనల్గా మాట్లాడాలి అంటే కనుక డెఫినెట్గా నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డెఫినెట్గా మనం 1-on-1 కన్సల్టేషన్ ఉంటుందన్నమాట. సో మనం డిస్కస్ చేసినట్లు ఎండ్ వరకు ఉన్న వాళ్ళకి డెఫినెట్గా మంచి సర్ప్రైజ్ ఉంటుందని మెసేజ్ కూడా పెట్టాం మనం కమ్యూనిటీలో. సో ఎవరైతే కనుక ఫస్ట్ 20 మెంబర్స్ విత్ రిపోర్ట్స్, మీ దగ్గర రిపోర్ట్స్ ఉంటే కనుక, ఆల్రెడీ మీరు రిపోర్ట్స్ ఎవరు ఉంటే కనుక డైరెక్ట్గా రిపోర్ట్స్తో కన్సల్ట్ అయినట్లయితే యూ గాట్ ఫ్రీ కన్సల్టేషన్. జనరల్గా మన కన్సల్టేషన్కి ఒక 2000+ ఛార్జెస్ ఉంటాయి. సో ఎవరైతే ఫస్ట్ 20 మెంబర్స్ విత్ రిపోర్ట్స్ వస్తే కనుక డెఫినెట్గా వాళ్ళకి ఫ్రీ కన్సల్టేషన్ ప్రొవైడ్ చేస్తాము. 1-on-1 మనం డిస్కస్ చేస్తాము. మీ రిపోర్ట్స్ అన్ని డిస్కస్ చేసిన తర్వాత సో ప్రాపర్ ప్లాన్ అనేది డిజైన్ చేసి ఇస్తాం అన్నమాట. ఇక్కడ మనకు కస్టమైజ్డ్ ప్లాన్ ఉంటుందండి ఎప్పుడు కూడా. సో ఏది కూడా మనకి డైట్ అనేది అందరికి ఒకలా కామన్గా వర్కౌట్ కాదు. మీరు గమనించినట్లయితే యూట్యూబ్లో వాటిలో చూస్తుంటారు, చాలా వరకు చెప్తుంటారు అనమాట. సో అవన్నీ అందరికి వర్కౌట్ కావు అన్నమాట. సో మనం రిపోర్ట్స్ తీసుకొని ఆ రిపోర్ట్స్ తగ్గట్టు ఎక్కడెక్కడ డెఫిషియన్సీస్ ఉన్నాయి, ఎక్కడెక్కడ కరెక్షన్స్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేస్తాము. అప్పుడు హెల్తీగా మనం వెయిట్ తగ్గే ఛాన్స్ ఉంటుందండి. సో రిపోర్ట్స్ లేకపోయినా కూడా నో ప్రాబ్లం, నాకు మెసేజ్ చేయండి. రిపోర్ట్స్ ఎలా చేసుకోవాలి, ఏ రిపోర్ట్ అవన్నీ మీకు నేను గైడ్ చేస్తాను డెఫినెట్గా. సో మీకు ఏ డౌట్స్ లేవు అంటే కనుక వీ కెన్ ఎండ్ ద సెషన్ అండి. ఏ డౌట్స్ ఉన్నా కూడా జస్ట్ వెయిట్ ఫర్ 1 more minute. యూ కెన్ ఆస్క్ ఎనీ క్వశ్చన్స్. మీకు ఒకవేళ డౌట్ ఉంటే కనుక చాట్ చేయొచ్చు. చాట్ చేసినా కూడా నో ప్రాబ్లం. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. సో మీకు ఇంకా ఫర్దర్గా ఏమైనా తెలుసుకోవాలంటే మీకు ఎవరైతే లింక్ ఇచ్చారో వాళ్ళతో డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వండి. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ హెల్తీ వెయిట్ లాస్ ట్రాన్స్ఫర్మేషన్. థ్యాంక్ యూ.